ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేనివాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడిగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా సరే, నా మీద కథనాలు రాయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే నాకు సంబంధించి వివరణ అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి సంబంధించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. ఆ పోస్టును తయారు చేయడంలో కానీ, ఫార్వర్డ్ చేయడంలో కానీ, లేకపోతే పోస్ట్ చేయడంలో కానీ, ఈ మూడు కూడా నా పనుల కిందకి రావు, నేను చేయలేదు. సో ఇవి త్వరలోనే కోర్టు ముందు కూడా అన్ని విషయాలు తెలియజేస్తాను. ఇంకా పొన్నవారు గారు మాట్లాడతారు.